ఓకే. జస్ట్ అలా వచ్చి కూర్చోగానే మనం స్టార్ట్ చేసేద్దాము. ముందుగా డియర్ ఉమా ట్రైలర్ లాంచ్‌కి విచ్చేసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సుమయ వెల్కమ్. తనే స్టోరీని అందించి, తనే ప్రొడ్యూస్ చేసి, తనే హీరోయిన్‌గా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారనమాట. సుమయ ప్లీజ్ సిట్ హియర్. టేక్ ఎ ఫ్రంట్ రో. అలాగే పృథ్వీ అంబర్ తనకి జత కట్టడం జరిగింది. కన్నడ చాలా సినిమాల్లో తను యాక్ట్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. బట్ 'దియా' అన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులు కూడా పలకరించారు. మళ్ళీ 'డియర్ ఉమా' అన్న చిత్రంతో మనందరినీ పలకరించడానికి మన ముందుకొచ్చేస్తున్నారు. అండ్ ఈ చిత్రంలో ఆమని గారు, కమల్ కామరాజ్ ఇలా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు. కమల్ కామరాజ్ గారు అనగానే ఆయన కనిపించారు ఇమీడియట్‌గా అనమాట. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ద లోబో ఆఫ్‌కోర్స్ రకరకాల కాస్ట్యూమ్స్‌తో, రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో మనందరినీ ఎంటర్‌టైన్ చేసే లోబో ఆల్సో హియర్. అండ్ అలాగే ఈ చిత్రాన్ని 'డియర్ ఉమా' అన్న చిత్రాన్ని దర్శకత్వం వహించి మనందరికీ అందిస్తున్న సాయి రాజేష్ మహాదేవ్ గారిని కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ రెడ్డి లాంటి మహాదేవ్ గారి దర్శకత్వంలో, రతన్ గారి సంగీత సారథ్యంలో, రాజ్ తోటా గారి సినిమాటోగ్రఫీతో పృథ్వీ అండ్ సుమయ నటించిన చిత్రమే 'డియర్ ఉమా'. ఏప్రిల్ 18న మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. దానికంటే ముందు ఇవాళ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మన ముందుకు వస్తుందన్నమాట. మంచి యాక్టర్స్తో ఎక్కడా కాంప్రమైజ్ సుమచిత్ర ఆర్ట్స్ని క్రియేట్ చేసి ఈ చిత్రం ద్వారా తన టాలెంట్తో ముందుకు వస్తున్నారనమాట. ఫస్ట్లీ సుమయ్య, కంగ్రాచులేషన్స్. ఒక అమ్మాయి అయ్యుండి ధైర్యంగా డబ్బులు పెట్టి ధైర్యంగా తను అనుకున్న పాయింట్ని కథగా మలిచి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్ ఫర్ దట్. అండ్ అంతేకాకుండా కొత్త ప్రొడ్యూసర్ కదా, కాంప్రమైజ్ అయి చేస్తారేమో అనుకుంటే మంచి మంచి యాక్టర్స్తో, మంచి మంచి టెక్నీషియన్తో ఈ సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన పాటలు అండ్ టీజర్ మనందరినీ పలకరించడం జరిగింది. అండ్ ఆడియన్స్ దాన్ని నచ్చడము, మెచ్చడము, ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుందన్నమాట. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ ట్రైలర్. ఆలస్యం చేయకుండా మనం ట్రైలర్ని చూసేద్దాం. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ రతన్ గారి అమ్మాయి శివ్య, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వేర్ ఇస్ శివ్య? రతన్ గారి పాప, మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారి పాప పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, అందుకని. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, అక్కడ ఇంకో ప్రాజెక్ట్కి ఆయన డెలివరీ అయిందనమాట. ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ రెండు ఒకటేసారి మొదలయ్యాయి అంతో ఇంతో. ఎస్, ఆలస్యం చేయకుండా రతన్ గారి పాపని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ 'డియర్ ఉమా' ఆయన మ్యూజికల్ ప్రాజెక్ట్, ఇది ఆయన రొమాంటిక్ ప్రాజెక్ట్ అండ్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఆల్సో. హ్యాపీ శివ్య, ఐ రిక్వెస్ట్. ఏమన్నా మాట్లాడుతుందా ఈ బుడత? ఏం మాట్లాడుతా అంతే. అప్పుడే పాడేస్తుందా? రతన్ గారు, యూ డూ వన్ థింగ్. ఒక్కసారి మీరు సతీ సమేతంగా, కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి నేను మీ మైక్ ఇస్తా. మీరు ట్రైలర్ లాంచ్ అనండి, అది ఏదో ఒకటి అంటుంది, ఏదో ఒక లాంగ్వేజ్లో చెప్తుంది. హలో, చెక్. డియర్ ఉమా ట్రైలర్ లాంచ్. అది కొరియన్లో ట్రైలర్ లాంచ్ అని అనమాట. ప్లే ద ట్రైలర్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింగా 'డియర్ ఉమా' మనందరినీ పలకరించడానికి ఏప్రిల్ 18న మన ముందుకు వస్తుంది. అండ్ ఎస్, ఎస్పెషల్లీ మనం అనుకుంటూ ఉంటాం, అంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రతిసారి అనుకుంటారు జనాలు ఏంటంటే వైద్యము, విద్య అనేది ఫ్రీగా లభిస్తేనే మారుతుంది సమాజం, బాగుపడతాయి జీవితాలు అని. అలా కార్పొరేట్ వ్యవస్థలో కూరుకుపోతున్న వైద్యంని ముందుకు అంటే తీసుకొని రావాలి బయటికి అనే ప్రయత్నంలో జరిగిన కథ అని అనిపిస్తుంది. ఇలాంటి బ్యూటిఫుల్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీని రాసుకున్నారు సుమయ. అండ్ దాన్ని మౌల్డ్ చేసుకొని దర్శకత్వం వహించి అద్భుతమైన రైటింగ్తో, అద్భుతమైన డైలాగ్స్తో మనందరి ముందుకి సాయి రాజేష్ గారు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మీ పేరు మీద ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఉన్నారండి, కల్ట్ బ్లాక్ బస్టర్ అందించి 100 crores వెళ్ళారు. మీరు కూడా మంచి సినిమాలతో ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి బాట 'డియర్ ఉమా' వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు, చాలా పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నారు పృథ్వీ అయితే. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఆల్రెడీ మీ అందరికీ చెప్పడం జరిగింది. కన్నడ ఇండస్ట్రీలో తను చాలా మంచి సినిమాలు చేస్తూ మంచి పేరుతో ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ 'దియా' అన్న చిత్రంతో తెలుగు ఆడియన్స్ అందరినీ ఒకసారి హాయ్ అని పలకరించారు. ఇప్పుడు 'డియర్ ఉమా' అన్న చిత్రంతో
చిత్రంతో మళ్ళీ ఫుల్ ప్లెజ్డ్గా మనందరి ముందుకే వస్తున్నారు అనమాట. ఇంకా సుమయ్య గురించి ఏం చెప్తాను చెప్పండి. మన తెలుగు అమ్మాయి అండ్ అద్భుతంగా కథని మలిచి అండ్ కథకి కావాల్సినవన్నీ అందించి అండ్ కథని మొత్తానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులకు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్గా మారి మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా మనం చూస్తున్నాము. సో తనే భుజాల మీద వేసుకొని ఈ చిత్రాన్ని మనందరి ముందుకు తీసుకొస్తున్నారు. మరి తనని ముందుకు నడిపిస్తూ చాలామంది యాక్టర్స్ ఈ చిత్రానికి పార్ట్ అవ్వడం జరిగింది. అందులో ఒకరు కమల్ కామరాజ్ గారు. ఆయన ఆల్వేస్ ఇలానే ఉంటారండి, ఎప్పటి నుంచి చూసినా మంచి ఆవకాయ బిర్యానీ లాగా. సో అలాగే బ్యూటిఫుల్ ఆమని గారు కూడా ఒక పార్ట్ అండ్ రాజీవ్ కనకాల గారు, మీనా గారు, ఇలా చాలామంది యాక్టర్స్ని మనం చూసాము. అండ్ వీరందరినీ కూడా ఏప్రిల్ 18న డియర్ ఉమా చిత్రంలో మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి రతన్ గారి మ్యూజిక్ అంటేనే అమేజింగ్ ఉంటుంది అండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వినడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన వ్యక్తుల్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా ఈ రిక్వెస్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ మహాదేవ్ గారిని వేదరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో డియర్ ఉమా అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన గత 12 ఏళ్లుగా రైటర్గా సో మంచి మంచి చిత్రాలకి వర్క్ చేయడం జరిగింది. బట్ తన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. అండ్ అలాగే నౌ ఐ రిక్వెస్ట్ లోబో ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో తన కామిక్ టైమింగ్తో మనందరినీ తన వైపుకు తిప్పుకుంటూ ఉంటారు లోబో. వెల్కమ్ లోబో. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డిఓపి రాజ్ తోటా గారిని వేదరాసంగా స్వాగతం పలుకుతున్నాము. Oh, okay. And now I request music director Radan garu please join the stage. Radan garni vedmuraska swagatam palkutunnamu. And super music director Arjun Reddy lanti blockbuster cinema ki సంగీతాన్ని అందించి సో ఆయన ట్యూన్స్ తో అందరినీ ఆయన వైపుకు తిప్పుకున్నారు. సో వారు ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చి మనందరికీ ఈ చిత్రాన్ని మన ముందు తీసుకొస్తున్నారు. అండ్ నౌ ఈ చిత్రంలో పార్ట్ అయ్యి మెయిన్ పిల్లర్ రోల్గా మన ముందుకు వస్తున్న కమల్ కామరాజు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదమరాసుకు స్వాగతం పలుకుతున్నాము. కొండా శివమ్మ గారు, కొండా రామచంద్రారెడ్డి గారు ఉన్నారండి ఇక్కడ. ఓకే. అండ్ నా ఐ రిక్వెస్ట్ హీరో హీరోయిన్ని విడివిడిగా కాకుండా ఇద్దరిని కలిపి పిలిచేద్దాం అనుకుంటున్నాను నేను. సో పృథ్వీ అంబర్ అండ్ అలాగే సుమయ్య రెడ్డి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని వేదమరాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. నా ఫస్ట్ నేను లోబోకి ఇద్దాం అనుకుంటున్నాను మైక్. కమాన్ లోబో. సో రెయిన్బో కలర్స్తో ఉన్నారు. చెక్ పెద్దోళ్ళందరికీ నమస్తే అండ్ మీడియా వాళ్ళందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలం శుభాకాంక్షలు. ఎక్కడ సామాన్లు అక్కడ చల్లగా అయిపోతున్నాయి. డియర్ ఉమా సినిమా గురించి మాట్లాడితే ఫస్ట్ థింగ్ హార్డ్ వర్క్ మామ. ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి, ఎన్న చిన్న సినిమాలు వచ్చినాయి పక్కన పెడితే కంటెంట్ ఉందా లేదా అది పాయింట్ మామ. రెండోది సినిమాలో హీరో డిస్కౌంట్ అది ఇది ఓకే, బట్ దిస్ టైమ్ డాక్టర్ గారు ఒక మంచి స్టోరీ జనాలకు రీచ్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ కొత్తగా ఉంది. డెఫినెట్లీ పీపుల్ విల్ లవ్. అండ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో డైరెక్టర్ అన్నకు కూడా. సో లాట్స్ ఆఫ్ లవ్. ఎండ్ ఆఫ్ ద డే ఒకటే, కన్నడ నుంచి అన్న హైదరాబాద్ వచ్చిండు మామా, ఇక ఏం చేస్తాడు సుక్క ఫ్రై ఎండాకాలం. సో పైరసీ కొంచెం దూరం పెట్టండి అండ్ సినిమాకి మీ అందరు సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా నేనా అయ్యో बस हो गया, इतना से ज़्यादा नहीं मिलेगा. ठीक है. So now I request editor Satya will speak. అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ గారికి కృతజ్ఞతలండి. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ఈ సినిమాని డైరెక్టర్ గారు ఒక మంచి కమర్షియల్ పాయింట్తో పాటు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది అందరూ మీరు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దీన్ని మీరు అందరూ సక్సెస్ చేయాలని, మా అందరికీ మంచి విజయం మీరు ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే లైన్ ప్రొడ్యూసర్ నగేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శ్రీకాంత్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సుష్మిత ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, మరొక యాక్టర్.
అండ్ ఇలాగే సుమయ్య గారి మదర్ జ్యోతిరెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జస్ట్ అలా వచ్చి ఒక మదర్ ఆల్వేస్ లైక్ బిగ్గెస్ట్ సపోర్ట్, బిగ్గెస్ట్ పిల్లర్ అని చెప్పాలి పిల్లలకి. సో యా, లైన్ ప్రొడ్యూసర్ నగేష్ గారు అండ్ సుష్మిత అండ్ శ్రీకాంత్ ఈ చిత్రంలో చేసిన యాక్టర్స్ వాళ్ళని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నితిన్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే ఓకే, ఏంటి బొకే ఎవరికి ఇస్తున్నారు మీరు? సో జ్యోతి గారి దర్శకత్వంలో బొకే తీసుకుంటున్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక కో డైరెక్టర్ గారు అసలు కాంప్రమైజ్ అయ్యేలా లేరు, బొకేతో స్వాగతిస్తే కానీ ఊరుకో ఉంటున్నారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ. క్యాష్ అయిందే అంట, అందుకని అయ్యో రామా. డన్ అండి. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్ నాగేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. లైన్ ప్రొడ్యూసర్ వెళ్ళండి మధ్యలోకి. గో టు ది సెంటర్. I was not expecting this. Telugu chala takku vastadi. Though I am a Telugu guy. Why did you put me on spot, bro? So this project, when we first started thinking about this project, heroine garu used to get a lot of haunting dreams about this project. Our dreams ni ikkada varaku, if she manifested it, it's her bravery, and there's a lot that we went through together as a team. Starting from director garu, he, without sleeping for nights, he has dedicated his time to this project, and most importantly, it's all our courage. Without our courage, this would not have been possible. Thank you, and I hope this movie gets to be a super hit, and signing off. Thank you. Thank you, Nagesh. Thank you so much. Nitin, you want to add something? You want to say something? వెళ్ళి హ్యాపీగా మీరు. అందరికీ నమస్కారం అండి. పావం. సినిమా గురించి ఒకటే చెప్పాలంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబల్ వచ్చింది. అండ్ మా ఇంట్లో ఇటువంటి లేడీ సూపర్ స్టార్ పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్క సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్, రియల్లీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ మదర్కి ఇచ్చేద్దాం మైక్ ఒకసారి. జ్యోతిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా, సుమయ్య గురించి, అసలు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఆ జర్నీ గురించి క్లుప్తంగా. హలో, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే డియర్ ఉమా అనే చిత్రం ఏప్రిల్ 18న మీ ముందుకు వస్తుంది. ఎలాంటి పైరసీకి ప్రోత్సహించకుండా థియేటర్స్కి వెళ్ళి కొత్తగా వస్తున్న మన ప్రొడ్యూసర్, రైటర్, హీరోయిన్ మీరందరూ కలిసి ఆ అమ్మాయిని దీవిస్తారని కోరుకుంటున్నాను. అంటే నా కూతురుగా నేను చెప్పుకోవడం కంటే సుమయ్య మదర్గా జ్యోతి అని చెప్పుకోవడం చాలా బాగుంటుందండి. ఈ స్టోరీ స్టార్ట్ చేసిన రోజు చెప్పింది, అమ్మ ఇలా ఇలా రాస్తున్నానంటే ఒకేరా బాగుంది అనుకున్నాను, కానీ ఇంత సడన్గా సినిమా తీసి మీ ముందుకు వస్తుందని నేను అనుకోలేదు. కాబట్టి మే 18 అందరూ థియేటర్స్కి వెళ్ళి ఏప్రిల్ 18 అందరూ థియేటర్స్కి వెళ్ళి మీరు చూసి ఆ అమ్మాయి ఎలా చేసింది. అంటే నేను యాక్చువల్గా షూటింగ్లో డే అండ్ నైట్ ఉండి చూశానండి. నిజంగా అంటే మా ఇంట్లో మాకు సినిమా గురించి ఏమీ తెలియదు, సినిమాకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన ఒక ఆనిముత్యము సుమయ్య. కాబట్టి ఇంతకంటే నేను ఏమి ఎక్కువ చెప్పుకోలేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఈ ఫిలిం డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఇచ్చేసిన అతిథులకు, అదేవిధంగా సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ముందర కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్, సోషల్ మీడియా వాళ్ళకి ఒక ధన్యవాదాలు చెప్పేస్తే సరిపోదండి. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఒక వారధిలాగా ఇప్పుడు, అంటే చిన్న సినిమా మీద కొంచెం చిన్న చూపు ఉంది, మన అన్ని ఇండస్ట్రీస్లో ఉంది, మన ఇండస్ట్రీలో కూడా. బట్ ఒక వారధిలా ఉన్నది మాత్రం మీడియా అండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాలు థియేటర్కి వచ్చి ఆడుతున్నాయంటే ఆ ఆడియన్స్ వరకు చిన్న సినిమాని తీసుకెళ్ళటంలో
మెయిన్ రోల్ మీడియానే పోషిస్తుందని చెప్పడంలో అసలు ఎటువంటి ఉద్దేశం లేదండి. ఇంకోటి ఏంటంటే నిజం చెప్పాలంటే మాకు పెద్ద స్టార్స్ ఉన్న సినిమాకి వాళ్ళే వారధిగా ఉంటారు. ఇలాంటి చిన్న సినిమాకి ఓపెనింగ్ నుంచి మీ అందరూ వచ్చున్నారు, మధ్య మధ్యలో జరిగిన మా ఫంక్షన్స్ అన్నిటికి వచ్చున్నారు. సో మీకు చిన్న సినిమా అంటే చిన్న చూపో, పెద్ద సినిమా అంటే ఒక చూపో ఉండదు. అన్నిటిని ఒకే దృష్టితో చూసి ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు కనుక ఆ తర్వాత ఎందుకంటే మేము చిన్న సినిమా అనేది ఒక జర్నీలో అనేకమైన చైనా వాల్స్ లాంటివి లేకపోతే పాకిస్తాన్ బోర్డర్స్ లాంటివి అనేక హడ్డుల్స్ ఉంటాయి మాకు. వాటన్నిటినీ చెరిపేసి ఒక మీడియా దాన్ని గొప్ప దృష్టితో చూసి ఆడియన్స్ చూపించే దిశగా తీసుకెళ్తున్నారండి. మనం చెప్పాలంటే ఒక పురాణం నుంచి అంటే మీన్స్ రాముల వారు సీతాదేవిని కలవడానికి లంకకి వెళ్ళేటానికి రామసేతు వారధి ఎలానో ఇలాంటి చిన్న సినిమాలకి మీడియా నిజంగా పెద్ద వారధండి. అందుకని నేను ధన్యవాదాలు ఆపలేదు, మనస్ఫూర్తిగా తల ఉంచి నమస్కారం పెడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. దానికి నిదర్శనం ఈరోజు ఆడుతున్న చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు థియేటర్కి వచ్చి మాకు సినిమా చూస్తారా లేదా, లేకపోతే ఇది ఓటీటీలో చూస్తారా, లేకపోతే మన ఐబొమ్మలో చూస్తారని భయపడుతున్న రోజుల్లో థియేటర్లో చిన్న సినిమా నిలబెడుతున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి మా డియర్ ఉమా సినిమాకి వస్తే, డియర్ ఉమా అయినా సుమా అయినా అంతా ఆమెకి అంటే బ్యాక్గ్రౌండ్ మీన్స్ ఒక ప్రతి విజయం వెనక ఒకళ్ళు ఎవరో వెనకుంటారంటారు, బట్ ఆమెకి వెనక సుమయానే ముందు సుమయానే పక్కన అంతా ఆమె ఉండి అంటే ఒక కథ రాసుకొని కథ కోసం ఇంత దూరం అంటే మనం ఒక ట్రేజర్ మొన్న లాంచ్ అయింది, ఒక ఇష్యూ కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళి పోరాడతాను అనేది మనం డైలాగ్ చూసాము, సినిమాటిక్ వేలో చూసాము. కానీ తను ఈ సినిమా కోసం ప్రతి క్షణం ఎంత దూరమైనా వెళ్ళి పోరాడతాననే ఒక లెవెల్లోనే ఉందండి. ఈజ్ ద స్టార్, లేడీ మెగాస్టార్ అని చెప్పాలి ఈ సినిమాకి. సో ప్రతి దాంట్లో తను ఒక రైటర్గా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు, 24 క్రాఫ్ట్స్లో క్రియేటివ్ హెడ్గా ఉండి ప్రతిదీ సరిదిద్దడం, చక్కబెట్టడం. అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి, వాటన్నిటినీ కూడా తన యొక్క మనస్తత్వంతో కానీ తన వ్యక్తిత్వంతో కానీ మాట విధానంతో ఇంత పెద్ద టెక్నీషియన్స్ రతన్ సార్ కానీ రాజు తోట కానీ ఇంతమంది టెక్నీషియన్స్ని పెట్టుకొని ఇది టెక్నికల్ కంటెంట్ మూవీ అండి. సో దీన్ని మీడియానే ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయిరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ కమల్ కామరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో అందరికీ. అండ్ సమ్మర్కి యాక్చువల్గా సినిమా రిలీజ్ అవ్వడం అనేది చాలా కష్టం అనుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఎప్పుడో డ్రీమ్లో అలా సమ్మర్లో రిలీజ్ అవుతుంది అనుకుంటారు, అలాంటిది ఈ సమ్మర్కి రిలీజ్ అందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన టైంకి రిలీజ్ అయ్యి అందరికీ ఒక సినిమా అందించడానికి సుమయ చేసిన ప్రయత్నం, ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. బికాజ్ ఇంతమంది మనల్ని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి మా అందరికీ అంటే కథని చెప్పి దీన్ని ఆడియన్స్ చెప్పాలని దాన్ని ఆమెనే ప్రొడ్యూస్ చేయడం. టుడే ఎంతమంది అనుకుంటాం, కానీ సినిమా కథని చెప్పి దాన్ని ఒక ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ మెమరబుల్ క్యారెక్టర్. I'll remember this character for a long time. And so April 18th మీ అందరు థియేటర్కి వచ్చి డెఫినెట్గా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, మరి ఈ సినిమా ఇంత బాగా సౌండ్ చేస్తుంది అంటే దానికి సౌండ్ అందించింది రతన్ గారు కాబట్టి సో ఆలస్యం చేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రెహమాన్ సార్కి, నా గురుగారికి థ్యాంక్స్. నా అమ్మ నా గురుగారు లేకపోతే ఇక్కడ రతన్ అనే వర్డ్ లేదనుకుంటున్నా. ఈ మూవీ ఎలా చిన్న సినిమా పెద్ద సినిమా అని చూపు ఉంది కదా, ఇక్కడ ఉన్న ప్రెస్ పీపుల్ దగ్గర ఉన్న కెమెరాస్లో ఎక్కడ ఆ చిన్న చూపే లేదండి. అందరూ ఒక అమ్మాయి ఇలా చేస్తుంది, మంచి సినిమా ఉంటే ఈ చూపులో అందరూ పెద్దగానే చూస్తుంది. ప్రెస్ పీపుల్ మీడియా పీపుల్ లేకపోతే ఈ మూవీని ఇంకొక స్టెప్కి వెళ్ళడం చాలా కష్టం. ఈ అన్ని కళ్ళు నా బ్లెస్సింగ్సే చూపిస్తుంది, అన్ని కెమెరా కళ్ళలో. సో చిన్న సినిమా పెద్ద సినిమా అలాంటివి కాదు, మంచి సినిమా అలా తీసుకోవాలి. ఈ మూవీ నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే, ఇది ఒక గర్ల్ ఇంత ప్రయత్నం చేయొచ్చా అని నేను డైరెక్ట్గా చూశాను.
వాళ్ళు సుమయ్య గారు ఇంత ప్రేమ ఉండొచ్చా ఒక మూవీ మీద? నేను సపోర్ట్ చేయలేకపోతే ఎవరైనా సపోర్ట్ చేయాలి కదా. సో ఐ వాంట్ టు డూ దిస్ మూవీ బికాస్ ఆఫ్ సుమయ్య గారు. సో అన్ని క్రాఫ్ట్లో డైరెక్టర్ గారు చెప్పినట్టు అన్ని క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఇన్నసెంట్గా ఒక ఐబ్రో కూడా పైన ఎక్కదు, అంత స్వీట్గా హ్యాండిల్ చేసి అందరినీ ఈ మూవీ బయట రావాలి అని మంచి ఫ్యామిలీతో వచ్చి మీరు అంత చక్కగా పెరిగించారు, అందుకే ఇలా ఉన్నారు అతను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మదర్ ఆల్సో. ఇక్కడ ఈ మూవీకి వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఆల్ లాస్ట్ బాయ్ వరకు చాలా కష్టపడి వర్క్ చేశారు. డైరెక్టర్ గారు వాళ్ళ ఫాదర్ ఒంట్లో బాగలేనప్పుడు కూడా ఈ మూవీకి చాలా టైం స్పెండ్ చేశారు. చాలా హంబుల్ టీమ్ అది. యాక్టర్స్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ ఒక్కొక్కరు పేరు చెప్పడానికి అర్హత ఉందా కూడా తెలియట్లేదు. బికాస్ ఐఎమ్ ఆల్సో స్టార్టింగ్. ఇదేదో కొత్త రదన్ సార్ అలా కాదు, నేను చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని. ఇలాంటి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు చాలా ప్రయత్నం చేసి ఇలాంటి యంగ్స్టర్స్ని నాలాగా ఉన్న సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళని పెరిగించాలి, నేను దాంట్లో పార్ట్ ఆఫ్ ద మూవీగా ఉండాలి అన్నది నా కోరిక. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ. అండ్ చాలా మంచి సాంగ్స్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా వచ్చింది. దీంట్లో వర్క్ చేసిన అన్ని టెక్నీషియన్స్, ఎడిటర్ గారు, రాజ్తోట గారు ఆల్రెడీ మేము వర్క్ చేసాము కెమెరామన్గా. సో ఎవ్రీబడి ప్రయత్నం ఏ మూవీ అయినా సరే దాని టీం ఆ మూవీ సక్సెస్ అవ్వాలి అని చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారండి. మేము అందులో పార్ట్గా ఉన్నది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విత్ సర్ప్రైజ్ నా బిడ్డ పుట్టినందుకు ముందు శివ్య పుట్టినందుకు ముందు స్టార్ట్ అయింది. దీనికోసమే ఇది లాంచ్ చేయడానికి కోసమే పుట్టినట్టు ఉంది. అనదర్ థింగ్, April 18th ఇస్ మై బర్త్డే. ఇది ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు, ఇప్పుడు రివీల్ చేస్తున్నా. సో నా బర్త్డేలో నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్గా నేను తీసుకుంటున్నా. ఈ స్టేజ్ కోసం ఇది రిలీజ్ చేసిన దీప ఆర్ట్స్, ఈ స్టేజ్ చేసిన వాళ్ళు టీ సిరీస్ ఆడియో కంపెనీ, అనదర్ థింగ్ యూవి. సో ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుండి మీరు అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రదన్ గారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ the baby. You did super anchoring. Thank you so much. Beautiful outfit. Thank you so much. And thank you. Another thing I didn't mention the hero garu. Nenu chusinappudu he did big effort and నాకు తెలిసింది స్క్రీన్లో ఫస్ట్ ఆడియన్స్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు హీరో గారు, ఆల్ ద సపోర్టింగ్ ఆర్టిస్ట్, హూఎవర్ యాక్టర్స్, కమల్ గారు. సో అందరూ బాగా చేస్తున్నారు, నేమేం చేస్తున్నాం అన్నట్టే ఉంది. సో ఇంకా బాగా చేయాలి. దీంట్లో బాగా వచ్చింది అనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను ఏం చెప్తున్నానంటే కంగ్రాచులేషన్స్ బేబీకి, కంగ్రాచులేషన్స్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి కూడా. అండ్ గుడ్ టాక్తో ముందుకెళ్తుంది. ఫర్ దాట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో పర్లేదండి. నమస్తే అండి. మేము ఓపెనింగ్ చేసినప్పుడు ఇదే అన్నపూర్ణ స్టూడియోలో చేశాము. రదన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఆ సెక్టర్కి సంబంధించి చాలామంది అమ్మో రదన్ గారితో ఏంటండి, మీరు చిన్న సినిమా పెద్ద సినిమా వాళ్ళు కూడా రదన్ గారితో కొంచెం స్ట్రగుల్ అవుతారు, ఆయన మ్యూజిక్ తొందరగా ఎవరు కొంచెం వేరే ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగిందండి. ఆ టైంలో కొంచెం ఎంతోమంది భయపెట్టినా లేదండి, ఒక రాక్ స్టార్ బ్యాక్డ్రాప్, ఒక ఏఆర్ రెహమాన్ గారిలాగా అంత క్వాలిటీలో మా లిమిటెడ్ బడ్జెట్లో ఇవ్వాలంటే ఆయనే ఇవ్వగలరు. వెళ్ళాము, కథ చెప్పాము, తను నచ్చింది, చేస్తా అన్నారు. ఎవరికి హోప్ లేదండి. చాలామంది భయపెట్టారు ఆ టైంలో. ఆ తర్వాత అదే భయంతో మేము వర్క్ స్టార్ట్ చేసాము. విత్ ఇన్ 1 or 2 monthsలోనే దీనికి ఎక్దమ్ రాక్ స్టార్ సబ్జెక్ట్ అంటే ఓన్లీ సాంగ్స్ మీదనే 7 songs ఇచ్చారండి. వస్తే వారానికి ఒకటి ఇస్తూ అంటే ఒక్కొక్క సాంగ్కి 2 options ఇచ్చేవాళ్ళు ఆయన. మేము మొదటి ఆప్షనే మా మేడం గారు ఒకసారి వినగానే ఈ సాంగ్ ఓకే అలా వచ్చిందే. ఇక్కడ ఉన్న 5 songs మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో 6th song రిలీజ్ అవుద్దండి. సో అంటే ఆ ఒక వర్క్ కోసం ఆయన పెట్టే ఎఫర్ట్స్ అంటే మేము ఒకటి పంపిస్తే ప్రతిదీ ఆయన ఎక్కడో చెన్నైలో ఉంటారు, మేము ఎక్కడ ఉంటాం, రిఫరల్గా ఆయన ఒక సాంగ్ అంటే ట్యూన్ ఆహా అని ఇవ్వలేదు.
దాన్ని ఆయన పాడి దాంట్లో సొంత లిరిక్స్ పెట్టి ఈ రేంజ్లో ఉంటుంది, ఈ స్కోప్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కూడా ప్రతి సీన్కి కూడా తన ముందుగా రఫ్గా చేసి పంపించేసేవాళ్ళు మెయిల్స్ ద్వారా. ఇది మీకు ఓకేనా, ఇంకొక వర్షన్ ఏమైనా కావాలా, చిన్న చేంజ్ చెప్పినా వెంటనే ఇమీడియట్గా అర్ధరాత్రి 3-4 అలా కూర్చునేవాళ్ళండి. మాకు అట్లా చేసేవాళ్ళు. మాకు ఇన్ టైంలో సాంగ్స్, ఇన్ టైంలో ఆర్ఆర్ ఇదే ప్రసాద్ ల్యాబ్కి వచ్చింది డిటిఎస్ మిక్సింగ్ కోసం. తను ఎంత కష్టపడే ఇచ్చారు, బట్ మాకు బాగా బ్లెస్ చేశారు. ఈ విషయం సార్ గురించి చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి ఎవరేదో ఏదో చెప్పారని నేను చెప్పడం కాదు, రియల్గా మాకు జరిగిన ఇన్సిడెంట్ ఇదండి. థ్యాంక్ యూ. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ వైల్డ్ సినిమా ఫారెస్ట్లో ఒక అమ్మాయి వచ్చి స్టోరీ రాసి నేను ఈ మూవీని చేయబోతున్నానని నిలబడమే విక్టరీ అండి. సో ఇక్కడే విక్టరీ అయ్యారు. ఇలాంటి చాలా మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీ అండి. దీంట్లో వచ్చి నేను స్టోరీ రాస్తున్నా, ఇది మూవీ చేయబోతున్నా, అందరూ గ్యాదర్ అవ్వండి అని చెప్పడమే విక్టరీ. ఆ విక్టరీలో నేను కార్నర్లో ఉండాలని కోరుకున్నాను, అంతే. థ్యాంక్ యూ రదన్ గారు, థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియా, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ now I request Prithvi Ambar will speak, hero of the film. Welcome back Hyderabad again. సో దియా అప్పుడు తన ఫంక్షన్లో మిస్ అయ్యారు, బట్ సినిమాలో చూసాం మేము. యా ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నమస్కారం టు ఆల్ ద మీడియా ఫ్రాటర్నిటీ. ఇట్స్ time for Oma to become dear to everyone from April 18th. I did a film called Diya. It was dubbed to Telugu, and the way the film was appreciated, the way Telugu audience gave the love, it was magical for me. That shows that Telugu audience, whenever a good project comes, or whenever the good piece of art comes, they will appreciate irrespective of the language barrier or state. So for that, I was a live example. After that, when Nagesh sir had called me for this project, and Sumaya and Rajesh sir, they narrated me the story. I really liked the story, and especially I liked the fact that lady, she has wrote a story and she's producing it and she's starring in it. As her character, Uma character, had so many hurdles. During making the film, she had so many hurdles, and she took it like cool Captain MS Dhoni. I have seen her. I have never seen her worrying or something. So the movie has come out really good. For me, to have my debut, this is one of the golden opportunity to come to Telugu industry. The director and the whole directorial team, Radhan sir, beautiful music. Raj Thota sir, he has shown me so well. Really happy with what Dear Roma has shaped up, and all my co-actors, they were very, very supportive. Kamal sir, whenever I had seen with him, he played my brother. So whenever I had seen with him, he used to teach me. He used to teach the intonation and everything, because I hail from a place called Mangalore, and Andhra Pradesh and Telangana is very far from Mangalore. So I did not have much Telugu friends. Once I came here, now I understand Telugu completely. Within my next film, I'll speak Telugu properly. And thank you. Please do support the team Dear Roma. Thank you. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ తిన్నారా? అందరూ తిన్నారా? సినిమాకి రండి. సినిమాకి రండి ప్లీజ్. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయిపోయింది, తెలుగు వచ్చేసింది. సో తెలుగు వచ్చేసింది పృథ్వీకి, చాలు ఎనఫ్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఐ ఆస్డ్ అనమాట ఇంటర్వ్యూ టైంలో, ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నారా హీరోయిన్ అవ్వాలనుకున్నారా అని బేసిక్ డౌట్ ఉంటుంది కదా. అడిగితే నేను ప్రొడ్యూసరే అవ్వాలనుకున్నాను, యాక్టర్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎందుకు అవ్వాలనుకున్నానంటే, నేను అనుకున్న కథలా రావాలి, ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని నేనే ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అన్నారనమాట. సో తనలో ఉన్న రైటర్ని తన దగ్గర ఉన్న డబ్బులతో సో తను ముందుకు తీసుకొని రావడమే కాకుండా యాక్టర్గా కూడా ముందుకు వస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా సుమియా రెడ్డి విల్ స్పీక్ నౌ. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తున్న సుమియా విల్ స్పీక్ నౌ.